హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిజీ వరల్డ్. ఈరోజు ప్రీమియర్ ప్రోలో టైటిల్స్ యాడ్ చేయడానికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్స్ అండ్ లైట్ స్ట్రీక్స్ని అయితే నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నా. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, కావాల్సిన వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఆ లైట్ స్ట్రీక్స్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ నౌ. సో ఇవన్నీ కూడా మోషన్ గ్రాఫిక్స్ టెంప్లెట్స్ అన్నమాట. ఓకే, సో ఈ టెంప్లెట్స్ని యూజ్ చేసే ప్రాసెస్ని ఇప్పుడు నేను క్లియర్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దాంతోపాటు ప్రజెంట్ నేనైతే ప్రీమియర్ ప్రో బీటా వర్షన్ అయితే యూజ్ చేస్తున్నా. ఇన్ కేస్ మీకు ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ నౌ వాట్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ టేకింగ్ న్యూ ప్రాజెక్ట్ హియర్. సో ఇక్కడ లైట్ అని మనం పెట్టుకున్నాం అండ్ సింపుల్గా జస్ట్ యూస్ క్రియేట్. సో మనకి ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ అయితే క్రియేట్ అయిపోతుంది. అండ్ ఆఫ్టర్ దట్ ఐ జస్ట్ యూస్ స్కిప్పింగ్ హియర్. అండ్ దీంట్లో ఒక న్యూ సీక్వెన్స్ అయితే మనం కంపల్సరీ తీసుకోవాలి. ఫైల్కి వెళ్ళి ఇక్కడ మీకు న్యూ అని ఉంటుంది, సీక్వెన్స్ అని తీసుకోండి. దీంట్లో మీకు రిక్వైర్మెంట్ ఏది ఉంటే అది, లైక్ హెచ్డి కావాలా 4K కావాలా అనేది బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. సో ప్రజెంట్ అయితే నేను హెచ్డి 1080p అయితే తీసుకుంటున్నా, 29 ఫ్రేమ్ రేట్తోని, 30 ఫ్రేమ్తోని. సో మనకి సీక్వెన్స్ అనేది క్రియేట్ అయిపోయింది. సో మీరు విండోస్కి వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు గ్రాఫిక్స్ టెంప్లెట్స్ అని కనిపిస్తున్నాయి కదా, దీనిపైన క్లిక్ చేయండి. సో మనకు ఒక టెంప్లెట్ ప్యానల్ అయితే సైడ్కి అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఇది మీకు 20 సాఫ్ట్వేర్స్లో ఎలా అంటే ఎసెన్షియల్ గ్రాఫిక్స్ అని చెప్పేసి మీకు కనిపిస్తుంది. సో ఇది బీటా వర్షన్ కాబట్టి మనకి గ్రాఫిక్ టెంప్లెట్స్ అని అయితే చూపిస్తుంది. అండ్ ఇది 2025 వర్షన్. సో అందుకని మనకి ఇలా అయితే వచ్చేసింది. సో రైట్ నౌ వాట్ ఐఎమ్ డూయింగ్, మనకి ఏవైతే లైట్ స్ట్రీక్స్ కావాలో ఆ లైట్ స్ట్రీక్స్ని డైరెక్ట్గా ఇలా ఓపెన్ చేసేయండి. మీకు ఇక్కడ కంప్లీట్గా స్ట్రీక్స్ అయితే కనిపిస్తాయి. డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయి, కావాల్సిన వాళ్ళు అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఫస్ట్ ఈ థీమ్ మొత్తం అంతా కూడా కంట్రోల్-A కొట్టేసి అన్నీ సెలెక్ట్ చేసుకుందాం. అండ్ ఆఫ్టర్ దట్ డైరెక్ట్గా మనవి ప్రీమియర్ ప్రో లోపలికి, ఎసెన్షియల్ గ్రాఫిక్స్ లోపలికి అయితే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుందాం. ఇక్కడ మీకు కాపీ అని కనిపిస్తుంది కదా, జస్ట్ లీవ్ హియర్ లైక్ దిస్. సో ఆటోమేటిక్గా మనకు టోటల్గా దీంట్ లోపలికి అయితే వచ్చేస్తాయి క్లియర్గా. సో ప్రజెంట్ వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ ఇన్ని టైప్స్ ఆఫ్ లైట్ లీక్స్ అయితే ఉన్నాయి. ఓకే, సో ఇవి ఎలా యూజ్ చేయాలి, ఇక్కడ ఫస్ట్ లైట్ లీక్ని అయితే నేను తీసుకుంటున్నా. డైరెక్ట్లీ డ్రాగ్ అండ్ డ్రాప్ ఇంటూ టైమ్ లైన్. సో మనకి ఇక్కడ క్లిప్ మిస్ మ్యాచింగ్ అని చెప్పేసి చూపిస్తుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కీప్ ఎగ్జిస్టింగ్ సెట్టింగ్స్, అంటే సేమ్ సెట్టింగ్స్లో రావాలి అనుకుంటే కీప్ ఎగ్జిస్టింగ్ అని, లేదు అంటే చేంజ్ టు సీక్వెన్స్ సెట్టింగ్స్ అని కొట్టండి. సో ప్రజెంట్ అయితే నేను చేంజ్ టు సీక్వెన్స్ సెట్టింగ్స్ అని కొడుతున్నా, ఎందుకంటే నేను 1080 తీసుకున్నా, దిస్ వాజ్ డిఫరెంట్ సెట్టింగ్ అనమాట. సో ఫైన్, మనకి బ్యాక్గ్రౌండ్ లోపలికి అయితే వచ్చేసినాం. జస్ట్ ప్లే చేద్దాం. సో మీరు చూసుకున్నట్లయితే ఒక లైట్ స్ట్రీక్ అలా వెళ్ళిపోతుంది, చాలా నీట్గా క్లియర్గా. సో బేసికల్గా ఏంటంటే ఈ లైట్ స్ట్రీక్స్ ఎక్కువగా మనం టైటిల్స్ని యాడ్ చేసుకోవడానికి అయితే చాలా బాగా ఉపయోగపడతాయి. అండ్ దీంట్లో టోటల్గా 20 టైప్స్ ఆఫ్ లైట్ లీక్స్ అయితే ఉన్నాయి. సో ఫైన్, వీటిని మనం ఎడిట్ చేసే ప్రాసెస్ అయితే ఒకసారి చూద్దాం, ఎలా ఎడిట్ చేయాలి ఏంటి అనేది. అండ్ ఇట్స్ అ వెరీ ఈజీ వే. జస్ట్ మీరు ఇక్కడ లేయర్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ సైడ్కి ఎఫెక్ట్ కంట్రోల్స్ ప్యానల్లోన కలర్స్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి మనం కలర్స్ని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్. సో బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ యూ కెన్ చేంజ్ ద బ్యాక్గ్రౌండ్, బట్ దిస్ ఈజ్ నాట్ లుకింగ్ గుడ్. సో దాంతోపాటు ఇక్కడ బీజీ కలర్ 2 అని ఉంది కదా, సో ఇక్కడ ఏంటంటే టోటల్గా మీకు ఎంటైర్ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. సో మీ రిక్వైర్మెంట్ని బట్టి యూజ్ చేసుకోవచ్చు, బట్ వీ డోంట్ నీడ్ దిస్. అదేవిధంగా ఇక్కడ మనకి బాగా ఎక్కువగా ఇంపార్టెంట్ ఏంటంటే కోర్ కలర్. సో ఈ కోర్ కలర్ వచ్చేసరికి మీకు ఈ స్ట్రీక్ అయితే ఒకటి కనిపిస్తుంది కదా లైట్, సో ఆ కలర్ చేంజ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది అనమాట. డైరెక్ట్గా డబుల్ క్లిక్ చేయండి, యూ కెన్ చేంజ్ ద కోర్ కలర్. ఐ సెడ్ ఓకే. చూసారు కదా ఎంత నీట్గా మారిపోయిందో. ఓకే, ఈ ప్లేస్లో మీరు టెక్స్ట్ కానీ ఏమైనా థింగ్స్ కానీ అప్లై చేసుకోవచ్చు అనమాట. సో దాంతోపాటు ఇంకా చాలా ఉన్నాయి డిఫరెంట్ స్టైల్స్ లోపల, ఎంటైర్ 20 ఉన్నాయి. సో మనకి 20 చూపించాలంటే వీడియో సరిపోదు. మీకు ఎవరైతే రిక్వైర్మెంట్ ఉంటుందో డౌన్లోడ్ చేసుకొని మీ పర్సనల్గా మీరు వాచ్ అయితే చేసేయండి. చాలా నీట్గా ఉన్నాయి బ్యాక్గ్రౌండ్స్. ప్రతి ఒక్క థీమ్ని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఎంటైర్ రిజల్యూషన్స్ని అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే హైట్ విడ్త్ కూడా కావాల్సినట్టుగా మేనేజ్ చేసుకోవచ్చు, లైక్ వర్టికల్గా కానీ హారిజెంటల్గా కానీ. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ లైట్ స్ట్రీక్స్. అండ్ డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, కావాల్సిన వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి. అండ్
థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.